రాజమహేంద్రవరంలో పల్స్ పోలియో కార్యక్రమాన్ని విస్తృతంగా జరిగింది. నగరంలోని వివిధ ప్రాంతాల్లో స్థానిక నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులు చిన్నారులకు పోలియో చుక్కలు వేశారు. పిల్లల నిండు జీవితానికి తల్లిదండ్రులు తప్పనిసరిగా పోలియో చుక్కలు వేయించాలని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. స్థానిక ఆర్ట్స్ కళాశాల ప్రక్కన ఉన్న అర్బన్ హెల్త్ సెంటర్లో పిల్లలకు పోలియో చుక్కలు వేసి కార్యక్రమాన్ని వాసు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నగరంలో 153 బూతుల్లో రాష్ట్ర వ్యాప్తంగా 38,267 బూతులలో 54 లక్షల చిన్నారులకు పోలియో చుక్కలు వేస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 22, 23 తేదీల్లో ఇంటింటికి బృందాలు వెళ్తాయని, తల్లిదండ్రులు తమ పిల్లలకు తప్పకుండా పోలియో చుక్కలు వేయించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మజ్జి రాంబాబు, శ్రీనివాస్, బర్ల గిరిజ, స్వాతి సత్యనారాయణ, ధర్మ, దాస్యం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున ఈ నియోజకవర్గంలోని కార్యక్రమం తీసుకున్నారు. ఈ రోజున 153 బూత్స్ వైజ్ చేస్తూ ఉన్నారు. రేపటి నుంచి 2 days ఇంటింటికి కూడా డ్రైవ్ తీసుకుంటారు. పోలియో ఫ్రీ స్టేట్ కింద ఈ రోజున ఈ రాష్ట్రాన్ని తీర్చిదిద్దే కార్యక్రమంలో గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరి ముఖ్యంగా ఈ యొక్క హెల్త్ శాఖ మార్చులు సత్య యాదవ్ గారు అందరూ కూడా ఒక ప్రణాళికబద్ధంగా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. నేను కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనడం ఆనందం, బాధ్యతగా నేను తీసుకుంటూ ప్రజలకు మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 0 to 5 years ఉన్న పిల్లలందరూ కూడా తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకొచ్చి ఆ 2 చుక్కలు కూడా పిల్లలకి వేయించే విధంగా చూసుకోవాలని తెలియజేస్తూ ధన్యవాదాలు. జనం గుండెల్లో జగన్ ఎప్పటికీ నిలిచి ఉంటారని మాజీ ఎంపీ, వైసీపీ జాతీయ అధికారి ప్రతినిధి మార్గాని భరతరాం పేర్కొన్నారు. జగన్ జన్మదిన వేడుకలు రాజమహేంద్రవరంలో ఘనంగా జరిగాయి. ఇచ్చిన మాటకు కట్టుబడే నిజమైన నాయకుడు జగన్ అని వైసీపీ ప్రభుత్వ హయాంలో నవరత్నాలు అమలు చేసి జనం గుండెల్లో గూడు కట్టుకున్న జగన్ను ఆపే శక్తి ఎవరికీ లేదని జాతీయ అధికార ప్రతినిధి రాజమండ్రి మాజీ ఎంపీ మార్గాని భరతరాం తెలిపారు. రాజమహేంద్రవరంలో వైసీపీ నాయకులు, కార్యకర్తల మధ్య జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కేక్ కట్ చేసిన నిరుపేదలకు చీరలు, దుప్పట్లు పంపిణీ చేశారు. తమ నాయకుడు జగన్ ఆశయాల సాధన కోసం తన వంతు సాయం అందిస్తున్నానని భరత్ ఈ సందర్భంగా ప్రకటించారు. డ్వాక్రా మహిళలకు ఆర్థిక సహాయాలు, వేలాది మంది వాలంటీర్లకు జీతాలు, లక్షల మంది పేదలకు పెన్షన్లు, కోట్ల మందికి ఇళ్ల స్థలాలు, ఇంటింటికి రేషన్ సౌకర్యం, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్లు, మెరుగైన ఉచిత వైద్యం, ఇలా ఎన్నో సదుపాయాలు అందించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఒక్క నిరుపేదకు సెంటు స్థలం ఇవ్వని పరిస్థితి గమనించామని భరత్ అన్నారు. ప్రతి పండుగ సమయానికి ఆడపడుచులకు ఏదో పథకం పేరుతో డబ్బు అందజేసిన మన జగనన్నను 2029లో తిరిగి గెలిపించుకుని మరలా సుసజ్జ రాజ్యం స్థాపనకు అందరూ కంకణం కడదామని భరత్ పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ధన్వంతరి బ్లడ్ బ్యాంక్ నందు సిటీ యువజన విభాగం అధ్యక్షుడు బిల్డర్ చిన్న ఆధ్వర్యంలో సుమారు 100 మంది రక్తదానం చేశారు. కోటగుమ్మం వద్ద ఉమా వారి వృత్తి బృందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. జాంపేట వద్ద సుభాని మిత్ర బృందం ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు. మోరంపొడి జంక్షన్ వద్ద 40 అడుగుల జననేత ఫ్లెక్సీకి పాలాభిషేకం చేసిన భరత్ అనంతరం కేక్ కట్ చేసి పేదలకు దుప్పట్లు, మహిళలకు చీరలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో భరత్తో పాటు మాజీ రాష్ట్ర గ్రీనింగ్ మరియు బ్యూటిఫికేషన్ కార్పొరేషన్ చైర్మన్ చందన నాగేశ్వర్, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఇవాళ ధన్వంతరి బ్లడ్ బ్యాంకులో ఇవాళ వందల సంఖ్యలో ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా వచ్చి రక్తదాన శిబిరంలో పార్టిసిపేట్ చేశారు. అందరూ కూడా రక్తదానం చేస్తూ ఉన్నారు. వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటూ జగనన్నకి ఎప్పుడు కూడా నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఒక లీడర్ అని అంటే లీడ్ చేసేవాడు ఒకటే కాదు, 100 మంది లీడర్లను తయారు చేసేవాడు అనే విధంగా ఇవాళ చూపించడం కూడా జగన్మోహన్ రెడ్డి గారు చూపించారు. ఆయనకి హ్యాపీ బర్త్డే మనస్ఫూర్తి. మరి ఈరోజు ప్రతి ఒక్కరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా బర్త్డే సెలబ్రేషన్స్ బ్రహ్మాండంగా చేసుకుంటున్నారు. ఈరోజు అంతా కూడా మరి మా యువజన విభాగం తరపున, రాజమండ్రి సిటీ తరపున కూడా మేము కూడా మరి యొక్క కార్యక్రమాన్ని పాల్గొని మరి బ్రహ్మాండంగా భారీ ఎత్తున చేస్తున్నాం. మేము జై జగన్, జై జగన్. ఈ పుట్టినరోజు శుభాకాంక్షలు రాష్ట్ర ప్రజల తరపున, మా జిల్లా ప్రజల తరపున, రాజమండ్రి తరపున, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త తరపున వారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ కోటి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.
మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదినం సందర్భంగా రాజమహేంద్రవరం టీటీడీ కళ్యాణ మండపం రోడ్లోని మాజీ ఏపీ రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్పర్సన్, మాజీ రుడా చైర్పర్సన్ మేడపాటి షర్మిలారెడ్డి నివాసం వద్ద ఘనంగా వేడుకలు నిర్వహించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయురారోగ్యాలతో కలకాలం ఉండాలని కోరుతూ సర్వమత ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా కేక్ కట్ చేసి స్వీట్లు, పేదలకు రగ్గులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. మేము టీడీపీ వాళ్ళ కల్లుపుల మాటలు చెప్పట్లేదండి. జగనన్న ప్రభుత్వంలో జగనన్నకు ఒక విజన్ ఉంది. ఈరోజు ఒక గొప్ప విజన్ ఉన్న నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ రోజున సర్వమత ప్రార్థనలు చేసి జగనన్నకి ఆ భగవంతుడు మంచి ఆరోగ్యం, అదేవిధంగా ఇంకా మంచి శక్తినిచ్చి ఈరోజు ఈ యొక్క కుయుక్తి రాజకీయాల్లో మరింత శక్తినిచ్చి పోరాడాలని, ప్రజల పక్షాన ఉండాలని, జగనన్న ఆనందంగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ విష్ యూ హ్యాపీ బర్త్డే జగనన్న. నువ్వు ఇంకా మరిన్ని పుట్టినరోజు చేసుకోవాలని మీ యొక్క చెల్లి. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ 7వ వార్షికోత్సవం ఘనంగా జరిగింది. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ వార్షికోత్సవంలో తూర్పుగోదావరి జిల్లా అదనపు ఎస్పీ ఎన్బిఎం మురళీకృష్ణ ముఖ్య అతిథిగా, గౌరవ అతిథిగా తూర్పుగోదావరి జిల్లా విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు పాల్గొన్నారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి, డైరెక్టర్ తేతలి స్వరూపారెడ్డి, డైరెక్టర్ తేతలి సత్యసౌందర్య, స్కూల్ ప్రిన్సిపల్ టీవీడి చంద్రశేఖర్లతో కలిసి వారు జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మురళీకృష్ణ మాట్లాడుతూ పోలీస్ స్టేషన్కి, ఆసుపత్రికి వెళ్లని వ్యవస్థ ఏర్పడాలంటే విద్యార్థులకు క్రమశిక్షణ మరియు ఆరోగ్యం దృష్ట్యా వ్యాయామం అవసరమని, విద్యార్థులు బాల్యం ఆటపాటలతో, విద్య క్రమశిక్షణతో నిండిపోవాలి తప్ప సెల్ ఫోన్ పర్సనల్తో కాదని, ఫోన్ కనిపెట్టిన మానవుడు మెదస్సులో అంతకంటే ఎక్కువ ఫోల్డర్స్ ఉంటాయని, వాటిని మరింత అభివృద్ధి పరిచేటట్లు విద్యార్థులను ప్రోత్సహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులు ఎక్కువగా సెల్ ఫోన్ వాడకపోతే వారి జీవితాలు చక్కగా ఉంటాయని సూచించారు. పిల్లల్లో ఉన్న సృజనాత్మకత వెలికితీసే అధ్యాపకులు ఉన్నప్పుడే ఆ విద్యా వ్యవస్థ మంచిగా రాణిస్తుందని అన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారి వాసుదేవరావు మాట్లాడుతూ విద్యా వ్యవస్థలోని అధికారులు విద్యార్థులతో ఉత్తమమైన విలువలు పెంపొందించేందుకు ప్రయత్నిస్తున్నారన్నారు. తల్లిదండ్రులు విద్యార్థుల మనసు తెలుసుకొని వారిలో సరైన ప్రవర్తన పెంపొందించాలని, విద్యార్థుల ఉజ్వలమైన ఉత్తమమైన భవిష్యత్తు విదేశాలకు అమ్ముడుపోకుండా భారతదేశ అభివృద్ధిలో తోడ్పడాలని ఆకాంక్షించారు. రాజమహేంద్రి ఇంటర్నేషనల్ స్కూల్ చైర్మన్ డాక్టర్ టీకే విశ్వేశ్వరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులలో విద్య, నైతిక విలువలు మరియు క్రమశిక్షణ పెంపొందించడానికి ఆదర్శవంతంగా నిలవాలని ఉద్దేశంతో జిల్లా విద్యాశాఖ అధికారిని, జిల్లా అదనపు ఎస్పీని ముఖ్య అతిథిగా పిలిచామన్నారు. ఈ సందర్భంగా 2024-25 విద్యా సంవత్సరంలో పరీక్షల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు, స్కాలర్షిప్లు, అవార్డులు, మెమెంటోలు, మెడల్సు మురళీకృష్ణ, వాసుదేవరావు అందజేశారు. అనంతరం వార్షికోత్సవ సంబరాలు అంబరాన్ని అంటే విధంగా విద్యార్థులు సాంస్కృతిక నృత్య ప్రదర్శనలతో అలరించారు. ఈ కార్యక్రమంలో స్కూల్ అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు పాల్గొన్నారు. With a grand round of applause. రాజమహేంద్రవరం ఆనంద్ కళాకేంద్రంలో శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి దేవాలయం నందు బ్రహ్మశ్రీ బోడెం నాగసత్య రవికుమార్ శర్మ ఆధ్వర్యంలో వాహనంతో కూడుకున్న మహాలక్ష్మీదేవి ఆరాధనలో భాగంగా చివరి రోజు మహా అన్న సమారాధన జరిగింది. శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయ ప్రాంగణంలో జరిగిన అన్న సమారాధన కార్యక్రమంలో నగర ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్, జనసేన పార్టీ నగర మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు వై శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశ్రావు, మాజీ ఎంపీ ఉండవెల్లి అరుణ్ కుమార్, మాజీ ఏపీ ఏఐసి చైర్మన్ శ్రీకాకుళపు శివరామ సుబ్రహ్మణ్యం, రాజానగరం మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, ప్రముఖ ఆడిటర్ వి భాస్కర్ రామ్, పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్
సిసిసి ఛానల్ ఎండి పంతం కొండలరావు పాల్గొన్నారు. సుమారుగా 8,000 మంది భక్తులు విచ్చేసి అమ్మవారిని దర్శించుకొని అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇనీస్పేట బ్యాంక్ చైర్మన్ కోళ్ల అచ్యుతరామారావు, చలుమూరి శ్రీను, ఇన్నమూరి దీపు, పాల జగదీష్, వాకచర్ల కృష్ణ, పి లలిత మిత్ర బృందం సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అమ్మవారి ప్రసాదాన్ని ప్రతి ఒక్కరూ కూడా స్వీకరించినందుకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ప్రతి నెల కూడా మానకుండా ఈ అమ్మవారి కార్యక్రమాన్ని ఈ ఆనంద కళాకేంద్రం దగ్గర వెంకటేశ్వర స్వామి గుడిలో నిర్వహిస్తాం. అందరూ కూడా వచ్చి ఈ అమ్మవారి ప్రసాదాన్ని స్వీకరించవలసిందిగా కూర్చున్నాం. అలాగే ప్రతి సంవత్సరం వార్షికోత్సవంగా కూడా ఈ అమ్మవారి ఆరాధన ఇంతే వైభవపేతంగా నిర్వహిస్తామని చెప్పేసి రాజమహేంద్రవరం, ఆర్యాపురం, లింగంపేట, వాంబే గృహాల వద్ద వేయించేసి ఉన్న శ్రీ శ్రీ విజయదుర్గ ఆలయం వద్ద అన్నదానం జరిగింది. విజయదుర్గ ఆలయం వద్ద ఆలయ ధర్మకర్త పడాల వెంకటేష్ ఆధ్వర్యంలో జరిగిన అన్నదాన కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకొని అన్న ప్రసాదాలు స్వీకరించారు. పడాల అప్పారావు, పడాల ప్రసాద్, పడాల రమేష్, వారి కుటుంబ సభ్యులు ఈ అన్నదాన కార్యక్రమానికి సహాయ సహకారాన్ని అందించారు. రాజమహేంద్రవరంలోని జాంపేట శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో శ్రీ సత్యనారాయణ స్వామివారి సామూహిక వ్రతాలు భక్తి శ్రద్ధలతో జరిపారు. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామివారి ఆలయంలో కనకం నాగేశ్వరరావు కుటుంబీకుల ఆధ్వర్యంలో సామూహిక శ్రీ రమా సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆలయ ఆస్థాన పురోహితులు బ్రహ్మశ్రీ అప్పన్న శాస్త్రి జరిపించారు. భక్తులతో విఘ్నేశ్వర పూజ, నవగ్రహ పూజ అనంతరం శ్రీ స్వామివారి వ్రతం జరిపించారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణ అధికారి ఎన్వి సత్యనారాయణమూర్తి, ఆలయ చైర్మన్ దాసరి గురునాథరావు, ఆలయ ధర్మకర్తలు వెల్లంకి జయరాం, ర్యాలీ వెంకటరమణ, మట్టడి సాయి మురళి, పులగం సూర్యభాస్కరం, శ్రీదేవి, బొమ్మను గౌరీ, వారణాసి సుశీల, కె అప్పారావు తదితరులు పాల్గొన్నారు. 140 సంవత్సరాల చరిత్ర గల ఈ దేవాలయంలో ప్రతి సంవత్సరం 50 సంవత్సరాల నుంచి ఇలా సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు చేయడం ఆనవాయితీగా జరుగుతుంది. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తులు ఇచ్చేసి స్వామివారి కృపకు పాత్రలు అవుతున్నారని వ్రతానికి కావాల్సిన సామాగ్రి మేమే సప్లై చేస్తామండి. ఈ వ్రతం చేయించుకున్న దంపతులందరికీ కూడా ఈ వ్రతం అయిపోయిన తర్వాత భోజన కార్యక్రమాలు అవి కూడా ఏర్పాటు చేయడం జరిగింది. వ్రతం చేయించుకున్న వాళ్ళు, చూడడానికి వచ్చిన వాళ్ళు, భక్తులు, గుడిలోకి వచ్చేవాళ్ళు మొత్తం అందరూ కూడా ఇక్కడ భోజనాలు చేసి వెళ్తారండి. ప్రతి సంవత్సరం జరుగుతుంది కాబట్టి యావన భక్తులు ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క డిసెంబర్ నెల రాగానే ఎప్పుడు వ్రతాలు జరుగుతాయా అని చెప్పి ఒక్కసారి కనుక్కొని వ్రతానికి రావాలి. ఈ వ్రతాలు ఇంత వైభవంగా నిర్వహిస్తున్న ఎవరైతే కనకం నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు ఉన్నారో మా ఆలయ కమిటీ ద్వారా వాళ్ళని అభినందిస్తున్నాం. ఈరోజు మన ఉమారామేశ్వర దేవస్థానంలో వారికి ఫ్రీగా ఏదైతే
తీర్థ ప్రసాదాలు అలాగే భోజన సదుపాయాన్ని కూడా వాళ్ళు ఏర్పాటు చేయడం జరిగింది. పంతొమ్మిది వందల 70-75 మధ్య రాజమహేంద్రవరం ప్రభుత్వ బాలుర హైస్కూల్లో చదివిన పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం అధ్యక్షుడు చింతపెంట ప్రభాకర్ అధ్యక్షతన జరిగింది. ప్రభుత్వ బాలుర హైస్కూల్ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పూర్వ విద్యార్థి, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ఈ బడిలో చదువుకోవడం వల్ల క్రమశిక్షణ అలవడి జీవితంలో ఎంతో ఎత్తుకు ఎదిగామన్నారు. ఈ సందర్భంగా గురువులను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో పొడిపిరెడ్డి రాంబాబు, రిటైర్డ్ జడ్జ్ డాక్టర్ జోగారావు, మద్దుల సత్యనారాయణ, శ్యామ్ సింగ్ తదితరులు పాల్గొన్నారు. మా బ్యాచ్ మేట్ సంస్కృత్ మాస్టర్ గారి తమ్ముడు, తను మాకు బ్యాచ్ మేట్. నాకు మాస్టర్ని చూడగానే నాకు అతను జ్ఞాపకం వచ్చాడు. చాలా మా అందరికీ చాలా సన్నిహితంగా ఉండేటువంటి తను మా బ్యాచ్ మేట్. తను లేడు. ఏదైనప్పటికీ కూడా ఇవాళ నాకు లభించినటువంటి అదృష్టం ఏంటంటే మీ ద్వారా మన ఇద్దరు అధ్యాపకులు ఎవరైతే మనకి సజీవంగా నిలిచినటువంటి అధ్యాపకులు ఇద్దరు ఉన్నారో వారి పాద పద్మాలకి నమస్కారం చేసుకునేటువంటి అదృష్టం కలిగింది అనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఇది ఒక స్ఫూర్తి. ఖచ్చితంగా మాస్టర్ చెప్పిన విధంగా చిన్నప్పుడు వారు మనల్ని గమనించినటువంటి విధానం, పరిశీలించినటువంటి విధానాన్ని బట్టి మనలో ఏ రకమైనటువంటి లక్షణాలు ఉన్నాయి, ఇతను ఏ రకంగా ఎదుగుతాడనేటువంటి ఇలాంటి రీయూనియన్స్ చాలా జరిగితే చాలా బాగుంటుంది. మేము కాలేజీకి కూడా చాలా చేయగలుగుతున్నాం దీనివలన. స్కూల్కి మాకు ఇవాళ మా దుర్గేష్ గారు ఎవరైతే మా సీనియరు, మా విద్యార్థి అయినటువంటి ఆయన వచ్చి ఈ సభని మాస్టర్లకి సన్మానం చేయడం వలన జరిగింది. అలాగే ప్రభాకర్ గారు, చింతపెంట ప్రభాకర్ గారు, మా ఓల్డ్ బాయ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ గారు, ఆయన కూడా ప్రెసిడెంట్గా, మా అపెక్స్ ప్రెసిడెంట్గా ఇక్కడ మాకు అధ్యక్షత వహించి ఈ సభను నడిపించారు. కాబట్టి వీళ్ళందరికీ మేము కృతజ్ఞత తెలుపుకుంటూ ఇలాంటిది మళ్ళీ చేయాలని చెప్పి 60వ సంవత్సరంలో మళ్ళీ చేయాలని చెప్పి మేము కూడా ఇక్కడ నిర్ణయించుకున్నాం. 60వ సంవత్సరం చేస్తాం, ప్రతి సంవత్సరం మీట్ అవుతాం. 60వ సంవత్సరం మళ్ళీ ఇలాగే ఘనంగా చేయాలని కోరుతున్నాం. అంటే ఇప్పుడే వెళ్తామంటే వాళ్ళు పొలిటీషియన్స్ మనకి ఏంటంటే తగ్గించమంటే కుదరవు. మన డిస్టర్బ్ చేయడానికి మనకి అన్నట్టు మామూలుగా పాపం కలిసి కాదు. చాలా మంచి అవకాశం కానీ కలిసినందుకు చాలా సంతోషంగా ఉంది. 75 మీరు సెకండ్ బ్యాచ్ అనమాట. 75 ఎఫెక్టివ్ బ్యాచ్, ఎఫెక్షనేట్ బ్యాచ్. ముఖ్యంగా చెప్పాలనుకుంటే జీవితం అన్నిటికంటే విలువైనది ఏంటి అంటే కనుక సమయం, కాలం అని కొంతమంది చెప్తారు. కానీ అభిప్రాయం ఏంటంటే బాల్యము, బాల్య స్మృతులు అంటారు. అది ఎంతో అప్రూపమైన. అంటే ఇప్పుడు మీ వయసు నా ఉద్దేశం ఖచ్చితంగా 50 సంవత్సరాల కంటే వెనక్కి వెళ్ళిపోయి ఉంటారు ఖచ్చితంగా. అట్లీస్ట్ ఈ రోజుకి ఖచ్చితంగా అనమాట అండి. సో అలాంటి ఇంత చిన్నపిల్లలతోటి నేను మీ అందరికంటే ఇప్పుడు పెద్దవాడిని. నేనే ఇందాక వరకు నేను చిన్నవాడిని, ఇప్పుడు మీ అందరికంటే పెద్దవాడిని నేను అనమాట అండి. సో మీకు మనస్ఫూర్తిగా అభినందనలు, ఆశీర్వచనాలు. ఇప్పుడు సంక్షిప్త వార్తలు. రాజమండ్రి రూరల్ కాతేరు గ్రామ పంచాయతీ పరిధిలో హెల్ప్ సెంటర్లో జరిగిన పల్స్ పోలియో కార్యక్రమంలో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఎన్ఎస్ సింఫోనియా, నాయి బ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ యానాపు యేసు, ఎం సరస్వతి, బిఎన్ఎం జ్యోతి, రిటైర్డ్ ఇన్స్పెక్టర్ పెరుమళ్ళ రాజు, పేపర్ మిల్ రిటైర్డ్ ఇంజనీర్ పివి రాంబాబు పాల్గొని పోలియో చుక్కలు వేశారు. ధవళేశ్వరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ముఖ్యమంత్రి మెచ్చిన ముస్తాబు కార్యక్రమాన్ని ఇన్ఛార్జి ప్రిన్సిపల్ విఎస్ శేఖర్ బాబు అధ్యక్షతన నిర్వహించారు. కళాశాలలో ఏర్పాటు చేసిన ముస్తాబు సెంటర్ వద్ద విద్యార్థినులు తలదువ్వుకొని ముస్తాబయ్యారు. ఈ కార్యక్రమంలో అధ్యాపకులు వై శివకుమారి, పి శాంతసుధ, కె పెద్దబ్బులు, డి భాస్కర్రావు, కె ఉమాశంకర్, పి రామాంజనరావు, జె గంగాధర్, పి సూర్య, రాజేష్, ఎన్ కళ్యాణీదేవి, ఎన్ జ్యోతి,
ఆఫీస్ సిబ్బంది మేఘన, రమేష్, లక్ష్మి మరియు విద్యార్థులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరంలోని కోటిపల్లి బస్టాండ్ వద్ద గల రెడ్ క్రాస్ భవనంలో రెడ్ క్రాస్ సొసైటీ తూర్పుగోదావరి జిల్లా శాఖ మేనేజింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ చైర్మన్ వైడి రామారావు, వైస్ చైర్మన్ పి రామచంద్రరాజులు పాల్గొని రాజమహేంద్రవరంలో రెడ్ క్రాస్ బ్లడ్ స్టోరేజ్ సెంటర్ను, కార్నియా కలెక్షన్ సెంటర్ను ప్రారంభించేందుకు కావలసిన సదుపాయాల గురించి వివరించారు. ఈ సమావేశంలో రెడ్ క్రాస్ జిల్లా శాఖ చైర్మన్ జి తరుణ్, వైస్ చైర్మన్ కెవి రమణ, కోశాధికారి జి మహాలక్ష్మి, మేనేజింగ్ కమిటీ సభ్యులు బోను రామకృష్ణ, బి పద్మావతి, బళ్ళా శ్రీనివాసరావు, జె సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ స్థాయిలో 2020 సంవత్సరానికి గాను రాజమహేంద్రవరం వాస్వి క్లబ్కు ఫస్ట్ సూపర్ బెస్ట్ క్లబ్ అవార్డు లభించింది. హైదరాబాద్లో జరిగిన అవార్డుల ప్రధాన కార్యక్రమంలో అధ్యక్షురాలు శైలజ శ్రీకాకొల్లి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఇరుకువల్ల రామకృష్ణ చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. ఐఈసీ ఆఫీసర్ కరుణకుమార్ శ్రీకాకొల్లి, కార్యదర్శి కారుమూరి మురళీకృష్ణ, కోశాధికారి లక్ష్మీకాంతం మరియు క్లబ్ సభ్యులు అభినందనలు తెలిపారు. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.